మీతో ఉండరుగాక. పునీత యోహాను గారు రాసినటువంటి సువిశేషంలోని భాగము 2వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు. 3 దినములు గలిలయలోని కానా పల్లెలో ఒక పెళ్లి జరిగాను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పాను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడి అనెను. యూదుల ఆచారం ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడని యేసు వారికి చెప్పారు. అట్లే వారు వారి అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద వద్ద కొంచెం ఉంచుకుని పండు అని చెప్పగా వారు అట్లే తీసుకుని పోయి విందు నడిపడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచారు. అది ఎక్కడి నుండి వచ్చునో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియదు. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమనిచ్చును, అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రసమనిచ్చును, కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానాను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేశారు. శిష్యులు ఆయనను విశ్వసించింది. ఆ పిమ్మట యేసు, ఆయన తల్లి, సోదరులు, శిష్యులు కఫర్నాముకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణాలు మనకు ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదట చేసినటువంటి అద్భుతమును గురించి ఈరోజు సువిశేషం మనకి బోధిస్తూ ఉంది. మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, 3వ దినమున గలిలయలోని కానా పల్లెలో ఒక పెండ్లి జరిగాను. ఏ ఊరది? కానా అనేటువంటి ఒక ఊరు. అక్కడ ఏం జరుగుతుంది? పెండ్లి జరుగుతూ ఉంది, వివాహము జరుగుతూ ఉంది. వివాహం అంటే మనందరికీ కూడా తెలుసు. వివాహాన్ని ఏమని పిలుస్తూ ఉంటాం? పెళ్ళని. ఇంకేం చేస్తాం? మ్యారేజ్, ఇంగ్లీష్ మ్యారేజ్ అని, షాదీ అని. ఇంకా కన్నడం, తమిళం కూడా ఏమన్నా వస్తే చెప్పండి. హిందీ చెప్పారు, తెలుగు చెప్పారు. పరిణయము, అవునా? పరిణయము, తర్వాత కళ్యాణము. ఇలా రకరకాలుగా మనము వివాహాన్ని పిలుస్తూ ఉంటాం, అవునా? వివాహం అంటే ఏంటి? వివాహం అయిన వాళ్ళు చెప్పండి. ఎలా మీరు చెప్తారా? చెప్పండి. వివాహం అంటే, వి అంటే విడివిడిగా ఉన్నటువంటి వారు. వా అంటే వాక్కు చేత, వాక్కు చేత. హా అంటే హత్తుకొని, ము అంటే ముందుకి సాగటం. అర్థమైందా? విడివిడిగా ఉన్నటువంటి వారు. మీ అందరిది ఏదో ఊరు,
మీరు అక్కడ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు. అవునా? ఎక్కడెక్కడ విడివిడిగా ఉన్నటువంటి వారిని దేవుని యొక్క వాక్కు చేత ఒకరినొకరు హత్తుకొని ముందుకి కొనసాగించడాన్ని వివాహం అని అంటాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వివాహమును ఎవరు ఏర్పాటు చేశారు? ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి కార్యం అది. ఆదిలోనే దేవుడు అవ్వ ఆదాములకి అక్కడ వివాహం చేశాడు. తర్వాత ఇస్సాకు రెబెక్కకి నిశ్చితార్థం ఏర్పాటు చేసి అక్కడ వివాహమును జరిపించాడు. కాబట్టి వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యము. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వివాహ బంధం అనేది దేవుడు ఏర్పాటు చేశాడని, అలాంటి వివాహానికి, అలాంటి పెండ్లికి ఎక్కడ జరుగుతుందమ్మా? కానా ఊరిలో, ఒక పల్లెటూరు. యేసుప్రభు ఎక్కడున్నారు? నజరేతులో ఉన్నారు. ఎక్కడున్నారమ్మా? నజరేతుకి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో కానా అనేటువంటి ఒక మారుమూల గ్రామం. ఆ ఊరి పేరు కానా. అవునా? ఆ పెండ్లికి అక్కడ పెండ్లి జరుగుతుంది. అయితే నజరేతులో ఉన్నటువంటి ఆ మరియ తల్లికి చుట్టమామ. పెళ్ళి ఎక్కడ జరుగుతుంది? కానాలో. కానాలో ఎవరింటి దగ్గర? సలోమి వాళ్ళింటి దగ్గర. ఎవరింటి దగ్గరమ్మా? సలోమి వారింటి దగ్గర తన యొక్క కుమారుని యొక్క వివాహం జరుగుతుంది. వివాహం జరిగినప్పుడు ఏం చేస్తాం మనం? బంధువులకి, స్నేహితులకి, మరి మనకి బాగా తెలిసినటువంటి వారందరికీ కూడా మనం ఏం చేస్తాము? ఆహ్వానిస్తాం. అంటే వివాహం అనగా ఆహ్వానము, పిలుచుకొనుట, విజ్ఞాపన. పెళ్లి కార్డు తీసుకెళ్తారు మీరు, ఏం చెప్తారు వాళ్ళకి? ఏమని చెప్తారు? పలానా తారీఖున పెళ్ళి ఉంది, పెళ్ళికి రా అంటారా? ఏమంటారు? అమ్మా మీరు అందరూ కుటుంబ సమేతముగా అందరూ కూడా మీరు వివాహానికి రండి, మీరు వచ్చి మా కొడుకుని కోడల్ని దీవించాలి మీరు అని వినయముగా, విధేయతగా, విజ్ఞాపనగా మనం అడుగుతాం. అవునా? కాబట్టి వివాహం అంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఆహ్వానించుట. వివాహం అంటే ఏంటమ్మా? ఆహ్వానించుట, గౌరవించుట, వినయ విధేయతలతో వారిని పిలుచుకొనుట. అలా పిలిస్తేనే వస్తారు. నువ్వు కోపంగానో లేదా ఇంకో రకంగా పిలిస్తే వస్తారా? రారు. కాబట్టి వివాహం అంటే ఆహ్వానించడము, గౌరవించడము, విజ్ఞాపన చేయటమని ఈరోజు ఖానాలో జరిగినటువంటి పెళ్లి మనకి బోధిస్తుంది. కాబట్టి ఈ వివాహానికి సలోమి నజరేతునకు వచ్చి ఎవరికి చెప్పిందమ్మా? మరియమ్మ గారికి చెప్పింది. తన సహోదరి అక్క చెల్లెళ్ళ పిల్లలు సలోమిని, ఈ మరియమ్మ గారు అక్క చెల్లి యొక్క పిల్లలు తన సహోదరి గ్రంథంలో చక్కగా రాయబడి ఉంది. కాబట్టి తన చెల్లెలో లేదా అక్క అది కుమారుడి పెళ్ళైతే వెళ్తుందా? వెళ్తుంది. మరియమ్మ గారు కూడా ఆ ఊరు వెళ్తుంది. వెళుతూ ఏం చేసిందమ్మా? 2వ వచనం చదువు. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుని ఆ వివాహమునకు ఆహ్వానించారు. దేవుని కుమారుడు పక్కన పెట్టండి. యేసు ప్రభుని ఎందుకు ఆహ్వానించారు వాళ్ళు? నా సహోదరి యొక్క కుమారుడు. కాబట్టి అమ్మ నువ్వు వచ్చేటప్పుడు ఏం చేస్తావు? నీ కుమారుడిని, నీ కుటుంబ సభ్యులు కూడా తీసుకుని యొక్క వివాహానికి రండి అని చెప్పి తన సహోదరికి ఈ సలోమి తెలియజేస్తుంది. మొదటి వచనంలో చివరేమనుంది? యేసు తల్లి అచ్చట ఎక్కడుంది? యేసు తల్లి ఖానా పెళ్లి పందిరిలో ఉంది. ఎందుకని ఉంది అక్కడ? ఒక రోజు ముందే వెళ్ళిపోయింది అనుకుంటా. మరియమ్మ గారు ఒక రోజు ముందే వెళ్ళిపోయింది. ఎందుకని? తన యొక్క సహోదరుని యొక్క పెళ్లి, రక్త సంబంధికుల పెళ్లి కాబట్టి ఒక రోజు ముందుగానే వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ ఏం చేసింది ఆమె? తన కుమారుని కూడా తీసుకొని వెళ్ళింది. కానాను విందుకు నిన్ను పిలువగా శ్రీయేసుతో
నీవు కేంద్రించితివి. కానాను విందుకు నిన్ను పిలువగా శ్రీయేసుతోనే మా బాధలు తొలగించగా వేడుము మాత, మా బాధలు తొలగించగా వేడుము మాత. అవనిలో యేసుతో నడుపుము తండ్రి, అవనిలో యేసుతో నడుపుము తండ్రి. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సంతోషించగా సదా నిన్ను పొగడెదం. క్రైస్తవ మరియ తల్లి ఆ వివాహానికి వెళుతూ ఏం చేసింది? తన యొక్క కుమారుని తీసుకుని వెళ్ళిందని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తుంది. అక్కడ ప్రార్థన చేస్తుంది, మా బాధలు తొలగించగా వేడుము మాత, అవనిలో యేసుతో నడుపుము తల్లి. మరియ తల్లి తన కుమారుని వివాహానికి తీసుకెళ్ళిందని ఆ వాక్యంలో మనకి తెలియజేయబడుతుంది. 3వ వచనం చూడండి. తక్కువ పడగా యేసు తల్లి ద్రాక్షారసము లేవని అని ఆయనతో చెప్పాను. ఏం తక్కువైందంట? అక్కడ ద్రాక్షారసము తక్కువైందంట. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఒకవేళ పేదవారై ఉండవచ్చు, లేదా బంధువులు ఇంతమంది వస్తారు అనుకుని వాళ్ళకి ఎస్టిమేషన్ వేసుకుని ఇంత ద్రాక్షారసాన్ని తయారు చేసి ఉండవచ్చు. కానీ వివాహానికి ఎక్కువ మంది వచ్చారేమో. ఎందువలన ద్రాక్షారసం అయిపోయింది అని మనం ఆలోచన చేస్తే, మరి ఆ యొక్క వివాహానికి చాలా ఎక్కువ మంది వచ్చి ఉండవచ్చు, లేదా పేదరికం వలన వీరు తక్కువ చేసి ఉండవచ్చు. అయితే యూదుల ఆచారం ప్రకారము ఈ యొక్క విందు 1 వారం రోజులు జరుగుతుంది. మనకు కూడా జరిగితే బాగుంటుంది. ఒక పెళ్లి జరిగితే 1 వారం రోజులు చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి రావచ్చు. మనం వారికి యూదుల ఆచారం ప్రకారం ఎన్ని రోజులమ్మా? 1 వారం రోజులు ఈ విందు జరుగుతుందంట. బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు. వచ్చినటువంటి వారందరికీ ద్రాక్షారసమును ఇస్తారు. అంటే ద్రాక్షారసాన్ని ముందుగానే తయారు చేసి పెట్టుకోవాలి. కాబట్టి 6 రోజులు కూడా జరిగింది. 7వ రోజు కూడా ద్రాక్షారసం అందరికీ పంచిన తరువాత అప్పుడు వివాహం జరుగుతుంది. ఆ సాయంత్రము వివాహం జరుగుతుంది. అయితే బంధువులు వస్తున్నారు, స్నేహితులు వస్తున్నారు. ద్రాక్షారసం ఏమైపోయిందమ్మా? అయిపోయింది, తక్కువైపోయింది. అయితే ఇక్కడ వివాహంలో సంతోషకరమైనటువంటి కార్యం ఏంటంటే ద్రాక్షారసం ఇవ్వడం. వివాహంలో ప్రధానమైనటువంటి ఘట్టం ఏమిటంటే ద్రాక్షారసమే ప్రధానం. మిగతా ఎవరు పట్టించుకోరు. మన విందులలో ప్రధానమైంది ఏంటమ్మా? ఏంటి? మొక్క నీ స్తోమతను బట్టి మటన్ వేయచ్చు, ఇంకోటి వేయచ్చు. అవునా? మన విందులలో ప్రధానమైనది ఏంటి? మొక్క ఉండాలి. అది లేకుండా కూరగాయలతో పెట్టారనుకోండి, తిన్న వెంటనే బయటకు వచ్చామంటారు, భలే భోజనం పెట్టేళ్ళి. కాబట్టి మన వివాహాల్లో ప్రధానమైనది ఇదైతే, యూదుల ఆచారం ప్రకారము వివాహంలో ప్రధానమైనది ఏంటి? ద్రాక్షారసము. ఆ వచ్చినటువంటి బంధువులకి స్నేహితులు ద్రాక్షారసము సరిపడనంత ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు? దూషిస్తారు, అవమానిస్తారు, హేళన చేస్తారు, రకరకాలుగా మనిషిని బాధపడతారు. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ద్రాక్షారసము తక్కువైనది. ఈ సంగతిని ఎవరు గమనించారు? మరియా. ఎవరు గమనించారు? మరియా ఎందుకు గమనించింది? అక్కడ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా స్నేహితులు వచ్చారు, బంధువులు వచ్చారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, ద్రాక్షరసం తాగేవాళ్ళు తాగుతున్నారు. ఈ విషయాన్ని మరియా ఎందుకు చూసింది? తన సహోదరి యొక్క వివాహం కాబట్టి,
తన కుటుంబము, తన యొక్క సహోదరి యొక్క కుటుంబము ఎక్కడ అవమానం పాలైపోతుందని ఆమె పరిశీలన చేసినప్పుడు ఆ కుటుంబంలో ద్రాక్షారసం అయిపోతుంది. మరియ తల్లి బాధపడుతుంది. యజమాని దగ్గరికి వెళ్ళింది, సలోమి దగ్గరికి, తన భర్త దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. అమ్మ, ఏంటి పరిస్థితి అంటే, ద్రాక్షారసం ఉందా? లేదిక. మరి ఎట్లా? ఇప్పటికిప్పుడు తయారు చేయటం సాధ్యపడదు ద్రాక్షారసం, ఎట్లా అని చెప్పి ఆ యొక్క మరియ తల్లి ఎక్కడికి వెళ్ళిందమ్మా? యేసయ్య దగ్గరకు వెళ్ళింది. వెళ్ళి ఏమందో చూడు, 4వ వచనం చదువు. అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనో రాలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది? ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఆ మరియ తల్లికి తెలుసు. నా కుమారుడు ఎంత శక్తిమంతుడో నాకు తెలుసు. తన మనసులో అనుకుని ఏదో ఒక సహాయం చేస్తాడు నా బిడ్డ అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన బ్రతిమలాడింది. ఆయనకి ప్రార్థన చేస్తూ ఉంది. అయ్యా, సలోమి ఇంట్లో ద్రాక్షారసం అయిపోయింది అయ్యా, నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని అడిగింది. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అది నీకేమి నాకేమి, నాకింకా సమయమో రాలేదు. అంటే ప్రతి విషయానికి కూడా ఒక సమయం ఉంది. ఉపదేశకుడి గ్రంథం తీయండి. ఉపదేశకుడు 3వ అధ్యాయము 1వ వచనం చదువుమా. లోకములో ప్రతి కార్యమునకు ఒక సమయం ఉంది. ప్రతి కార్యానికి కూడా ఒక సమయం ఉంది. నువ్వు ప్రార్థన చేసావనుకో, వెంటనే నీకు దేవుడు జవాబు ఇవ్వాలని లేదు. ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంది. చదువు. పుట్టుటకు ఒక సమయము, గిట్టుటకు అంటే పుట్టడానికి ఒక సమయం ఉంది, చనిపోవటానికి ఒక సమయం ఉంది. నువ్వు ఇప్పుడు పుట్టు అంటే పుట్టడం కుదరదు, నువ్వు ఇప్పుడు చనిపో అంటే చనిపోవడం కుదరదు. పుట్టుటకు ఒక సమయం ఉంది, చనిపోవటకు ఒక సమయం ఉంది, నాటుటకు ఒక సమయం ఉంది, పెరిగి వేయటకు ఒక సమయం ఉంది, చంపుటకు ఒక సమయం ఉంది, చికిత్స చేయటకు ఒక సమయం ఉంది, పడగొట్టుటకు ఒక సమయం ఉంది, కట్టుటకు ఒక సమయం ఉంది, ఏడ్చుటకు ఒక సమయం ఉంది, నవ్వుటకు ఒక సమయం ఉంది, దుఃఖించుటకు ఒక సమయం ఉంది, నాట్యము చేయటానికి ఒక సమయం ఉంది, ప్రేమించుటకు ఒక సమయం ఉంది, ప్రేమింపకుండుటకు ఒక సమయం ఉంది, కౌగలించుటకు ఒక సమయం ఉంది, కౌగలించుకొనకుండుటకు ఒక సమయం ఉంది, వెదగటకు ఒక సమయం ఉంది, పోగొట్టుకొనుటకు ఒక సమయం ఉంది, ఒక సమయము, పారవేసుకొనుటకు ఒక సమయము, చింపుటకు ఒక సమయము, పుట్టుటకు ఒక సమయం. ఇలా ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంది. మనం అనుకుంటాం మనం చేసే వెంటనే పని అవ్వలేదంటే అనుకుంటాం. ఒక సమయం ఉంది. దేవుడు ఒక సమయాన్ని మనకి ఇస్తున్నాడు. ప్రతిదానికి ఒక సమయం ఉందని ప్రభువు తెలియజేస్తున్నాడు. మరియ తల్లితో అంటున్నాడు, అమ్మా, నీకేమి నాకేమి, నా సమయం ఇంకా, నా గడియలు ఇంకా రాలంటే ఈ యొక్క వివాహాన్ని ఇక్కడ అద్భుతం చేసేటువంటి సమయం ఇంకా రాలేదు, నువ్వు ఆగు. తల్లికి చెప్తున్నాడు అక్కడ. ఆ సమయం వచ్చినప్పుడు ఆ వివాహాన్ని అద్భుతముగా జరిపిస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ కుటుంబంలో ఉన్నటువంటి కొరతను ఆ సమయం వచ్చినప్పుడు అద్భుతంగా కొరత తీర్చివేస్తా. ఆ కుటుంబం వారు అవమానపడకుండా నేను అద్భుతంగా చేస్తాను. కాబట్టి వివాహాన్ని అద్భుతంగా జరిగించేటువంటి సమయం ఇంకా రాలేదమ్మా, అందుకని కొద్ది సమయం వరకు నువ్వు వేచి ఉండు. ఆ కుటుంబంలో వచ్చినటువంటి సమస్యను గమనించినటువంటి మరియ తల్లి ఆ సమస్యను ఎక్కడికి మోసుకెళ్ళిందమ్మా? యేసయ్య దగ్గరికి మోసుకెళ్ళింది. నువ్వు చేయవలసినటువంటి పని అదే. మరియ తల్లి ద్వారా ఈరోజు ఖానాలో జరిగేటువంటి విందు మనకి జ్ఞాపకపరుస్తూ ఉంది. నీకు సమస్య వచ్చినప్పుడు మరియ తల్లి ఏ విధముగా యేసయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళిందో,
అలాగే నువ్వు కూడా నీ సమస్యని యేసయ్య దగ్గరకు తీసుకుని వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, అనారోగ్యం వచ్చినా, శోధన వచ్చినా, బలహీనత వచ్చినా, ఏది వచ్చినా, లేదా నీకు ఏదైనా అవసరమైనా దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? యేసయ్య దగ్గరకు తీసుకెళ్లాలని మరియ మనకి ఇక్కడ తెలియజేస్తా ఉంది. ద్రాక్షారసం అయిపోయింది కాబట్టి మరియా ఉచితంగా ఒక సలహా ఇచ్చిందమ్మా. ఇచ్చిందా? ఆ సలోమికి కుటుంబ సభ్యులకి అక్కడ పెద్దలకి ఏమన్నా సలహా ఇచ్చిందా? ఇవ్వలా. మనం ఏం చేద్దాం? సాంబార్ అయిపోయింది అనుకో పెళ్లిలో, ఏం చేద్దాం? అక్కడ లేదుగా, అందులో ఒక లోట నీళ్లు కలిపాయి, అందులో ఒక చెంబుడు నీళ్లు పోసాయి, పలచనైపోరు అది పోసాయి. ఉచిత సలహా. పెరుగు బాగా తక్కువైంది అనుకో, లాస్ట్కి వచ్చేసరికి ఒక జగ్గు నీళ్ళు అందులో పోసి తిప్పాయి. మరి అలా సలహా ఇవ్వాల, తన సొంత ఆలోచన ప్రకారం సలహా ఇవ్వాల. ఆ సమస్యను ఎక్కడికి తీసుకెళ్ళింది? యేసయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళింది. కాబట్టి మన జీవితంలో, మన కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో మనకేదైనా సమస్య వచ్చినప్పుడు మరీ తల్లి మనకి ఈరోజు నేర్పిస్తా ఉంది, యేసు దగ్గరికి తీసుకొని వెళ్ళండి. ఒక మంచి ఆలోచన, ఒక మంచి మాట మరీ తల్లి మనకి తెలియజేస్తూ ఉంది. జనని మరియా చల్లని మాత, జగతికి జ్యోతివి యేసుని మాత. జనని మరియా జనని మరియా చల్లని మాత. కానా పెళ్ళిలో వాతులే బ్రోసి కరుణామూర్తిగా వెలసిన మాత. కానా పెళ్ళిలో వాతులే బ్రోసి కరుణామూర్తిగా వెలసిన మాత. నిజమహాగై ప్రార్థన చేసి, నిజమహాగై మమ్ముల కారుమా శ్రీ సభమాత. మమ్ముల కారుమా శ్రీ సభమాత. జనని మరియా చల్లని మాత. ఏం చేస్తుందామె? ఆ కుటుంబం కోసం ఏం చేసింది? యేసయ్య దగ్గర ప్రార్థన చేసింది. అయ్యా, వీళ్ళకి ద్రాక్షరసం తగ్గిపోయింది, అవమానపడుతున్నారు, హేళన చేయబడుతున్నారు, కుటుంబం దుఃఖంగా ఉందని ఆమె ప్రార్థన చేసింది. ఆ కుటుంబం కోసం విన్నవించింది. కాబట్టి సమస్యలు ఉన్నప్పుడు మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా తన కుమారుని దగ్గరికి మోసుకుని వెళుతుంది. ఆ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు అది తెలుసుకుని ఆమె ఎలా ప్రార్థన చేస్తుంది ఆ కుటుంబం కోసం. అలాగే మన కుటుంబంలో కూడా సమస్య వచ్చినప్పుడు ఆ తల్లి గమనించి తన కుమారుని దగ్గరికి ఆ సమస్యను మోసుకుని వెళ్ళి పరిష్కార మార్గాన్ని చూపించేది మరియ తల్లిని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. తర్వాత వచ్చిన చదువు 5వ వచనం. సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిద్ర వచ్చే వాళ్ళందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు, అవునా? కొంచెం యాక్టివ్గా ఉండండి. మరియ తల్లి ఏముందమ్మా? ఆయన చెప్పినట్లు చేయుడి. ఎవరితో చెప్పింది ఈ మాట? సేవకులతో. అక్కడ సేవకులు ఉన్నారు పెళ్లిలో. ఆ పరిచయం చేసే వాళ్ళందరూ కూడా భోజనాలు పెట్టేవాడు, ద్రాక్షారసం ఇచ్చేవాడు, వీళ్ళందరూ ఉన్నారు. సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడి. మరియ తల్లి ఒక మంచి మాటని చెప్పింది, ఒక మంచి సలహా ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె హెచ్చరిక చేసింది, లేదా ఒక చిన్న ప్రసంగం చేసింది. ఆమె ఆయన చెప్పినట్లు చేయుడి. ఇది గొప్ప వాక్యం బైబిల్ గ్రంథంలో.
10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరికి వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఏమన్నారు? అయ్యా, మా కుష్ఠ వ్యాధితో బాధపడుతున్నాము, మమ్మల్ని స్వస్థపరచండి అన్నారు. వాళ్ళు ఏమనుకుని ఉంటారంటే యేసు ప్రభు ఏదో ఒక మంత్రం వేస్తాడు, లేదా చేతులు తల మీద పెట్టి ప్రార్థన చేస్తాడు, లేదా ఒక మందు ఏదన్నా ఇస్తాడు, మనకు నయమైపోద్ది అనుకుని ఉండవచ్చు. కానీ యేసు ఏమన్నాడు? మీరు వెళ్ళి ఆ యాజకుడికి కనిపించండి అన్నాడు. ఒక మాట. అప్పుడు ఆ కుష్ఠరోగులు, అయ్యా నువ్వేదో ఇస్తామని నీ దగ్గరికి వస్తే నువ్వేంటి వెళ్ళి యాజకుడికి కనిపించమంటున్నావు అని అన్నారా? ఒకవేళ అనుంటే అద్భుతం జరిగేది కాదు. ఇక్కడ మరి తల్లి ఏమంటుంది? ఆయన చెప్పినట్లు చేయుడి, మీరు వెళ్ళి యాజకునికి కనిపించండి అని చెప్పారు. వెంటనే వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయి పరుగున యాజకుని దగ్గరికి వెళ్ళిపోయాడు. యాజకుడు అంటే దేవాలయంలో ఉండేటి గురువు. వెళ్ళిపోయాడు. ఈ మార్గ మధ్యములో వారికి ఏమొచ్చేసిందమ్మా? స్వస్థత వచ్చేసింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూసారా? ఆయన మాటను ఆయన చెప్పినట్లు చేయటం ద్వారా అక్కడ ఒక అద్భుతం జరిగింది. మరి తల్లి చెప్పేది అది, ఆయన చెప్పినట్లు చేయండి. పేతురు గారు రాత్రంతా కూడా వలేశాడు. చేపలు పండియా పళ్ళ. ఉదయమే యేసు ప్రభు కనిపించాడు. కనిపించి, అయ్యా రాత్రంతా కూడా వలేసాము, ఒక్క చేప కూడా పడలేదు అన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడమ్మా? ఎదుగో ఈ కుడి వైపున మీరు వల వేయండి అన్నాడు. అన్నప్పుడు పేతురు గారు ఏమన్నాడు? అయ్యా రాత్రంతా వేసాము, పడలేదు, ఇప్పుడు మీరు కుడివైపున ఏమంటున్నారు, అయినా పడవు అని చెప్పి అన్నాడా? ఆయన చెప్పినట్లు చేయుడి. ఈ వాక్యము మనం ప్రతినిత్యం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చెప్పినట్లు చేయుడి. మరి తల్లి చెప్పిన మాట. వెంటనే పేతురు గారు మారు మాట్లాడకుండా, అయ్యా నీ మాట చొప్పున నేను వల వేస్తున్నానని వల విసిరాడు. విసరగానే ఏమైపోయింది? అద్భుతముగా వల నిండా 153 చేపలు పడిపోయింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓచ చేయగలవారు ఒక వ్యక్తి వచ్చాడు. మార్కు వార్త 3వ అధ్యాయం 5వ వచనంలో ఓచ చేయగలవాడు. ఓచ చేయంటే ఈ చెయ్య పని చేయదు, లెగదు, పైకి లెగదు, ఏలాడిపోతుంది. అట్లా అలాంటి వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడు. అప్పుడు యేసయ్య అన్నాడు ఒక మాట, నీ చేతిని పైకెత్తు అన్నాడు. నీ చెయ్యి చాపు, నీ చెయ్యిని పైకెత్తు అన్నాడు. అన్నప్పుడు ఆయన, అయ్యా ఇది ఎంతో కాలం నుంచి దీనిలో ఎముకలు లేక ఇది చచ్చుపడిపోయి ఉంది, మరి ఇది లేవదయ్యా, మీరేంటి ఎలా చెప్తున్నారు అని అనలా. ఆయన చెప్పినట్లు వెంటనే ఆయన పైకి లేపినప్పుడు చెయ్యి అద్భుతముగా పైకి లేచింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే లాజరు దగ్గర మనం జ్ఞాపకం చేసుకోవాలి. లాజరు చనిపోయాడు. మరియా మార్త యొక్క సహోదరుడు లాజరు చనిపోయాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనంలో చూసినట్లయితే సమాధి దగ్గరికి యేసయ్య వచ్చాడు. మరియా మార్తలు ఏడుస్తూ ఉంటే యేసయ్య అక్కడికి వచ్చినప్పుడు మరియా మార్తలు దుఃఖిస్తూ ఉంటే ఆయన కూడా కన్నీరు కార్చాడు. నిన్ను ప్రేమిస్తే, యేసయ్యను నువ్వు ప్రేమిస్తే ఆయనను ప్రేమిస్తాడు, నీ కోసము ఆయన కన్నీరు కాల్స్తున్నాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఏముంది అక్కడమ్మా? 39వ వచనం, రాతిని తొలగించండి అని యేసు చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? అప్పుడు ఆ మరియా మార్తలు వాళ్ళతో పాటు వచ్చినాడు. అయ్యా చనిపోయిన వ్యక్తి నువ్వు లేపుతానంటున్నావు, ఈ రాయి తీలేవా అనలా. అంటే అద్భుతం జరిగేదా? జరిగేది కదా, అనలేదు. ఆయన చెప్పినట్లు చేయుడి. ఎంత జ్ఞానముతో మరి తల్లి మాట చెప్పిందో చూడండి. ఆయన చెప్పినట్లు చేయుడి, ఈ రాయిని తొలగించండి అన్నాడు యేసు ప్రభు. వెంటనే వాడు వెళ్ళి రాయిని పక్కకు నెట్టాడు. నడితే యేసు ప్రభు ఏమన్నాడు? ఏ లాజరు బయటికి రా అని పిలిచినప్పుడు ఆ స్వరమును విని వెంటనే ఆయన జీవం పొందుకుని బయటకు వచ్చేసాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
ఆయనను వెంబడించుననేటువంటి మాటను మనం జ్ఞాపకపరచుకోవాలి. అయితే ఈ వాక్కుల ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే మనము చేయగలిగినది మనం చేయాలి. అప్పుడు మనకి సాధ్యము కానటువంటి దానిని దేవుడు చేస్తాడు. మానవునికి అసాధ్యమైన దానిని సాధ్యము చేసేటువంటి వాడే దేవుడు. రాయిని తొలగించుట మనకొచ్చు. ఒకళ్ళకి వెళ్ళకపోతే ఇద్దరికి వెళ్ళకపోతే ముగ్గురు, మనం చేయగల పని అది. ఆ పని నువ్వు చెయ్యి. జీవముతో లేపేది మనకు సాధ్యం కాదు. దాన్ని ఎవరు చేస్తారు? యేసయ్య చేస్తారు. వల వేయటం మనకొచ్చు. చేపలు అందులో పడేది మనం చేయగలమా? చేయలేము. నువ్వు చేయవలసిన పని నువ్వు చేస్తే దేవుడు చేయవలసిన పని ఆయన చేస్తాడు. నువ్వు చేయవలసిన పని నువ్వు చేయకుండా, నువ్వు ఆరాధనకు రాకుండా, ప్రార్థన చేయకుండా, నా వ్యాధి తగ్గాలి, రోగం తగ్గాలి, ఆశీర్వదించాలి, అది రావాలి, ఇది రావాలి అంటే జరుగుదా? జరగదు. అందుకనండి నువ్వు చేయవలసిన పని అంతా కూడా నువ్వు చెయ్యి. నీకు అసాధ్యమైనటువంటి దానిని నేను చేస్తానని ప్రభువు యొక్క కానాను విందు ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. లూతు మాతకు జై జైలు, దేవుని తల్లికి వందనాలు. లూతు మాతకు గుణదల మాతకు నీరాజనాలు, గుణదల మాతకు నీరాజనాలు. అకళంక మాతకు హారతులు, అకళంక మాతకు హారతులు. లూతు మాతకు జై జైలు, దేవుని తల్లికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 6వ వచనం చదువుదాము. యూదుల ఆచారం ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవలు నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు. మళ్ళా చదువుమని. ఎన్ని ఉన్నాయి అక్కడ? ఎన్ని బాణాలు? 6 రాతి బాణాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? పెళ్లిలో. పెళ్లిలు ఎక్కడున్నాయి? మండపంలో ఉన్నాయా? ఇంట్లో ఉన్నాయా? మందిరంలో ఉన్నాయా? ఎక్కడున్నాయి? శుద్ధీకరణకై కాళ్ళు చేతులు కడుక్కోవటానికి ఆ రాతి బాణాలు పెడతారంట వాళ్ళు. కాబట్టి అది ఎక్కడ పెడతారు? కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కునే అన్ని ఎక్కడ పెడతారు? బయట, వెలుపల ఉన్నాయి. అంటే పెళ్లికి విందుకి చాలా దూరముగా ఉన్నాయి. అవునా? పెళ్లి దగ్గర పెడతారా? పెట్టరుగా. ఆ రాతి బాణాలు ఎక్కడ ఉన్నాయమ్మా? పెళ్లికి, ఆ విందుకి చాలా దూరముగా ఉన్నాయి. పైగా వెలుపల ఉన్నాయి. అంటే ఇక్కడ పాత్రలు 2 రకాల పాత్రలు ఉన్నట్టు మనకు తెలుస్తాము. కొన్ని పాత్రలు ఇంట్లో ఉన్నాయి, కొన్ని పాత్రలు బయట ఉన్నాయి. విలువైనటువంటి పాత్రలను కూడా ఎక్కడ పెట్టారు? లోపల పెట్టారు. ఈ పెళ్లికి అవసరం. ఇందులో ద్రాక్షరసం చేయాలి, ఇందులో బిర్యానీ చేయాలి, ఇందులో కర్రీ చేయాలి, ఇందులో ఇది చేయాలి, అది చేయాలి, పెరుగు చట్నీ చేయాలి. మంచి పాత్రలు, విలువైనటువంటి పాత్రలు అనుకుని వాటన్నిటినీ కూడా పాత్రలను ఎక్కడ పెట్టారు? వాళ్ళు లోపల పెట్టారు. ఈ పాత్రలు ఏంటి? ఇవి పాతవి రాతి బాణలు. ఒక్కొక్క దాంట్లో 3 కడవల నీరు పడుతుంది. యూదుల శుద్ధీకరణ, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బయట వెలుపల ఉన్నటువంటి పాత్రలు బయట పెట్టారు. ఇవి వాళ్ళకి పనికిరావు. అంటే విలువ లేనటువంటి పాత్రలు, బయట పారవేసినటువంటి పాత్రలు, విందుకి దూరముగా ఉన్నటువంటి పాత్రలు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ద్రాక్షారసం అయిపోయింది కదా, అయిపోయిన పాత్రలు అక్కడ ఖాళీగానే ఉన్నాయి కదా. మరి యేసు ప్రభు గబగబా వచ్చి ఎందులో చేశారమ్మా ద్రాక్షారసం? ఇందులో చేశామంటే అందులోనే అద్భుతం చేయొచ్చు కదా. ఆయన చేయలా, అందులో చేయలా.
యేసు ప్రభు ఇంట్లో ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు యేసు ప్రభు? ఇప్పుడు పెండ్లి విందులో బయట ఉన్నాడు. అక్కడ నిలబడినప్పుడు ఆయనకి ఏం కనపడినాయమ్మా? రాతి బాణలు కనపడినాయి. విలువైన పాత్రలు ఎక్కడ ఉన్నాయి? లోపల ఉన్నాయి, కనపడలా. పనికిరానటువంటి పాత్రలు అని మనం అనుకుంటాం. కొన్ని వీడు వేస్ట్, వీడెందుకు పనికిరాడని మనం అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో వాడు ఏ విధంగా ఉన్నాడో మనకు తెలియదు. మన స్థితి ఏంటో మనకి కూడా తెలియదు. మనము మనకున్న దానిని బట్టి మనం ఒక గొప్ప స్థితిలో ఉన్నామని మనం అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నామో మనకు తెలియదు. వీళ్ళు అనుకుంటున్నారు ఈ పాత్రలన్నీ కూడా ఇంట్లో దాస్యం, విలువైన పాత్రలు అనుకుంటున్నాడు. యేసు ప్రభు అక్కడ పెళ్లి పందిర్లకు రాగానే అక్కడ నిలబడి ఉన్నప్పుడు సేవకులు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మరి ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆ రాతి బాణలను నేటితో నింపండి. అంటే యేసు ప్రభు అక్కడికి రాగానే ఆయన కంట్లో పడి ఆయన చూసినటువంటి ఏంటి? రాతి బాణలు, విలువ లేనటువంటివి. దానికి విలువనిస్తూ ఉన్నాడు. వెలివేయబడినటువంటి వాటికి విలువనిస్తూ ఉన్నాడు. నువ్వు పనికిరాను అనుకున్న దానికి ఆయన ఇప్పుడు ఉపయోగపడే విధంగా దానిని మారుస్తూ ఉన్నాడు. దేవుడు ఒక అద్భుతాన్ని, నువ్వు నిర్లక్ష్యం చేసినటువంటి పాత్రలకి యేసయ్య విలువనిస్తూ ఉన్నాడు. ఆ యజమాని యొక్క కన్నీరును తుడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు ఆ బాణలను ఏం చేయమన్నాడు? నీటితో నింపండి. అంటే ఎలా ఉన్నాయి? ఖాళీగా ఉన్నాయి. వెరీ గుడ్. ఎలా ఉన్నాయి? నీటితో నింపండి అంటే ఖాళీగా ఉన్నట్టే కదా, అంతే కదా. ఆ పాత్రలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి మీరు నీటితో ఆ బాణలను నింపండి. అప్పుడు సేవకులు వెళ్ళారు. మరి తల్లి ఏముంది? ఆయన చెప్పినట్లు చేయండి అందుకు మారు మాట్లాడాల. వీళ్ళు కూడా నీళ్లు తీసుకుని వెళ్ళి ఆ బాణలు నింపడానికి వెళుతూ ఉన్నారు. నీళ్లు నింపేటప్పుడు ఆ బాణలు ఏం చేస్తారమ్మా? మీ ఇంట్లో ప్లేట్లు ఉన్నాయా? ప్లేట్లు ఉన్నాయి కదా, ఉదయం అన్ని కడిగేసి పెట్టుకున్నారు, చక్క జాగ్రత్త పెట్టారా? నేను ఇప్పుడు భోజనానికి వచ్చాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఆ ప్లేట్ తీసి పెట్టేస్తారా? కడిగేవిగా ఉదయం మళ్ళీ కడుగుతావా? బాణాలు అక్కడ ఉన్నాయి కాబట్టి వాటిని నీటితో నింపండి అన్నప్పుడు ఈ సేవకులు వెళ్ళి ఏం చేస్తారమ్మా? నీళ్లు పోయటానికి బాణలు కడిగారు. కడగబడినటువంటి బాణలు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటది? కడగబడినటువంటి బాణలు. ఇక్కడ రాతి బాణలు అంటే మన హృదయం. బాణలు అంటే నీ హృదయము కడగబడాలి. ఈ యొక్క విందు, కానాను విందు పెళ్లి మనకు తెలియజేస్తా ఉంది. ఏంటంటే ఈ బాణలు, రాతి బాణలు అనగా నీ హృదయము. ఆ నీటితో నింపబడడానికి ఆ సేవకులు ఏం చేశారు? వాటిని కడిగారు. నీ హృదయం కూడా కడగబడాలి. దేవుని యొక్క పవిత్రాత్మ చేతను, దేవుని యొక్క రక్తము చేతను, దేవుని యొక్క వాక్యము చేతను నీ హృదయం ఏం చేయాలి? కడగబడాలి. కడగబడినటువంటి పాత్రలు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఆ రాతి బాణలు మనం చూసినట్లయితే మరి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మనకి తెలియజేయబడతాయి. అవి పాత్రలకు ఉన్నటువంటి లక్షణం. ఖాళీగా ఉన్నటువంటి పాత్రలు. ప్రభు దగ్గరికి ఖాళీగా రావాలి మనం. ఎలా రావాలమ్మా? ప్రభు దగ్గరికి ఖాళీగా రావాలి. అంటే ఖాళీగా అంటే ఏంటి? పుస్తకాలు ఏమి లేకుండా, పాటలు లేకుండా ఖాళీగా రమ్మంటే చేతులు ఒప్పునిగా. బాణలు అంటే ఏంటి? హృదయము ఖాళీ చేసుకుని ఇక్కడికి రావాలి. రాతి బాణలాగా, అక్కడ ఉన్నటువంటి రాతి బాణల్లాగా నీ హృదయమును ఖాళీ చేసుకొని ప్రభు దగ్గరికి రావాలి. వస్తే ప్రభు ఏం చేస్తున్నాడు? నీటి చేత నింపబడుతుంది. ఏం చెప్పాడు? ఆ బాణలను నీటితో నింపండి అన్నాడు. ఇక్కడ నీరు అనగా వాక్యం. నీరు అనగా
వాక్యం. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఖాళీ బాణలతో నువ్వు వస్తే, ఖాళీ హృదయంతో నువ్వు ఇక్కడికి వస్తే దేవుని వాక్యము చేత నింపబడతావు. ఇక్కడికి వచ్చిన తర్వాత పాటలు పాడేవాళ్ళు ఉన్నారనుకోండి, అందరూ పాడాలి. చప్పట్లు కొడుతున్నారనుకోండి, అందరూ కొట్టాలి. స్తుతులు చెప్తున్నారనుకోండి, అందరూ చెప్పాలి. అదే నువ్వు దేవుని దైవ కార్యములో పాలు పంచుకున్నట్టే. నువ్వు ఖాళీ హృదయంతో రావాలి. నీ హృదయం ఖాళీగా ఉందా? నీ హృదయం ఖాళీగా ఉందా? మార్కు శుభవార్త 7వ అధ్యాయము 20వ వచనం. మార్కు శుభవార్త మానవుని మాలిన్యపరుచున్నది. చదువు. దురాలోచనలు, వేశ్యాసంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడి. ఎన్నున్నాయి? ఎన్నున్నాయి మొత్తం? 23, 13 ఉన్నాయంట. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంట? మరి నువ్వు ఖాళీగా వచ్చావా, నిండుగా వచ్చావా? అందుకనే ప్రభువు చెప్తున్నాడు, ఇవన్నీ కూడా మన హృదయంలో ఉంటాయంట. అర్థమైందా? ఇవన్నీ కూడా హృదయంలో ఉంటాయి. కాబట్టి మనం ఎలా రావాలంట? ఖాళీగా రావాలంట. ఇవన్నీ కూడా తీసివేసి దేవుని సన్నిధిలోకి నువ్వు వచ్చినట్లయితే ఆయన ఏం చేస్తాడంట? ఈ రాతి బాణలను నీటితో నింపినట్లుగా. ఆ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, దేవుని యొక్క వాక్కు చేత నీ హృదయము నింపబడుతుంది అని చెప్పి వాక్యం మనకి తెలియజేస్తున్నది. ఆ బాణల ద్వారా మనం తెలుసుకున్నది, ఒకటి కడగబడినటువంటి బాణలు, రెండవది ఖాళీగా ఉన్నటువంటి బాణలు, మూడవది చూసినట్లయితే కనబడుతున్నటువంటి బాణలు. ఏంటిదమ్మది? యేసయ్య ఆ వివాహంలోనికి అడుగు పెట్టగానే ఆయనకు కనబడినది ఏంటమ్మా? అక్కడ ఉన్నటువంటి బాణలు. యేసయ్యకు కనబడినటువంటి బాణలు. నువ్వు యేసయ్యకు కనబడుతున్నావా? ఆదివారం విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించంటే దేవాలయంలో నుంచి ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయనకు నువ్వు కనబడుతున్నావా? కనబడుతున్నటువంటి బాణలుగా మనము ఉండాలి. అప్పుడే నీ జీవితంలో ఒక అద్భుతం అనేది జరుగుతూ ఉంది. అంటే దేవునికి అందుబాటులో ఉన్నాయి. యేసుప్రభు అక్కడికి రాగానే ఇంట్లో ఉన్న పాత్రలు కనపడియా? కనపడలా. లేకపోతే అయితే అమ్మన్నవాడేమో. ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు నువ్వు ఇంట్లో కూర్చుని ఉంటే నువ్వు యేసయ్య కనబడతావా? యేసయ్య ఇక్కడ నివాసం అన్నప్పుడు, దేవాలయంలో నివాసం అన్నప్పుడు, దేవాలయంలో ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే కనబడతారని బాణలు మనకి తెలియజేస్తున్నాయి. కనబడుతున్నటువంటి బాణలు యేసయ్యకు అందుబాటులో ఉన్నాయి. ఆరాధన సమయంలో నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, బయట అందుబాటులో లేవు. యేసయ్య ఒక అద్భుతం చేయాలనుకున్నాడు. ఆయనకు అందుబాటులో కనపడేటువంటి ఆ 6 రాతి బాణలు, కనపడేటువంటి బాణలుగా మనం ఉండాలి. యేసయ్యకు అందుబాటులో ఉండేటువంటి బాణలుగా మనం ఉండాలని ఈ యొక్క వివాహం మనకి తెలియజేస్తూ ఉంది. ఇంకా వచనాలు చూసినట్లయితే ఆ బాణలు వరుస క్రమములో ఉన్నాయంట. బాణలన్నీ ఎలా ఉన్నాయమ్మా? ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, వరుస క్రమమైనటువంటి పద్ధతిలో ఉన్నాయి. 6 రాతి బాణలు కూడా మన జీవితానికి అన్వయింప చేసుకోవాలి. నీ మాటలలో, నీ క్రియలలో, నీ నడవడికలో, నీ ప్రవర్తనలో, నీ జీవితంలో ఒక క్రమ పద్ధతి ఉండాలి. ఒక ఆదివారం గుడికి వస్తాం, ఒక ఆదివారం గుడికి రాం. పూజ ఉంటే వస్తాం, పూజ లేకపోతే రాము. అవునా? మనకి ఇష్టమైతే వస్తాం, మనకి ఇష్టం లేకపోతే రాము. క్రమము లేదు. ఈ బాణలు అక్కడొకటి పడేస్తున్నాయా? లేవు. ఒక వరుస క్రమంలో నేర్పుతున్నాయి మనకి.
ఒక క్రమమైనటువంటి జీవితాన్ని నువ్వు అలవాటు చేసుకోవాలని ఈ యొక్క రాతి బాణాల ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. దేవాలయంలోకి వచ్చినప్పుడు ఒక క్రమం ఉండాలి. దేవాలయంలో బిడ్డలను మీ దగ్గర పెట్టుకుని ఒక క్రమంలో కూర్చోబెట్టుకోవాలి. మీరు కూడా ఒక క్రమంలో కూర్చోవాలి. బజార్లో కూర్చున్నట్టు, ఇంట్లో కూర్చున్నట్టు దేవాలయంలో కూర్చోకూడదు. ఒక క్రమము, ఒక పద్ధతి ఉండాలని ఇదిగో ఈ యొక్క ప్రభు ఈ రాతి బాణల ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. క్రమమైన జీవితాన్ని ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వచనాలు నీకు లభిస్తాయి. ఒక వాక్యంలో లూకాసు వార్తలో రాయబడి ఉంది ఏమంటే, అలవాటు చొప్పున యేసయ్య యెరూషలేము దేవాలయములోకి వెళ్ళి గ్రంథము విప్పి చదవగా, పఠనం చదివాడు ఆయన యెరూషలేము దేవాలయంలో. దాని ముందు రాసినటువంటి మాటనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే అలవాటు చొప్పున, ఒక క్రమమైనటువంటి పద్ధతిలో అలవాటు చొప్పున దేవాలయానికి వెళ్ళాడు ఆయన. ఆయనకు అలవాటు అది. మనం ఒక రోజు వస్తాం, ఒకరోజు రాము. మనకి ఇష్టమైతే వస్తాం, మనకి ఇష్టం లేకపోతే రాము. మనం గుడికి రావాలంటే చాలా ఆటంకాలంటే ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టాలను బట్టి మనం వస్తాం. ఒకళ్ళు వస్తేనే ఇంకోళ్ళు వస్తారు అంటే ఆడిద్దరు ఫ్రెండ్స్ అంటారు. ఆయన రాకపోతే ఈయన రాడు. చూసారా, ఒక క్రమమైనటువంటి పద్ధతి నీ జీవితంలో నువ్వు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఉన్నట్లయితే నీటిని ద్రాక్షరసముగా మార్చినట్లుగా నీ జీవితము రుచికరంగా దేవుడు ఆశీర్వదిస్తాడని బాణల ద్వారా తెలియజేస్తున్నాడు. ఇంకొక వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, యజమాని యొక్క కన్నీరు తుడిచినటువంటి బాణలు. ఇంట్లో విలువైన పాత్రలు ఉన్నాయి, వాటిలో ఏమైనా ద్రాక్షారసం వచ్చిందా? రాలా. పనికి రావని పక్కన పెట్టేసినటువంటి ఆ పాత్రలు యజమాని యొక్క కన్నీటిని తుడిచింది. ఆ యజమాని యొక్క దుఃఖాన్ని తొలగించింది. మన మాటలు ఎలా ఉండాలి? ఎదుటి వారిని కన్నీరు కార్చే విధంగా ఉండకూడదు. మన మాటలు ఎదుటి వారిని దుఃఖపెట్టే విధంగా మనము మాట్లాడకూడదు. వాక్యం అదే చెప్తాము. ఆ రాతి బాణలు యజమాని యొక్క కన్నీరుని తుడిచింది. నీ ప్రవర్తన, నీ మాటలు, నీ క్రియలన్నీ కూడా ఎరుగు పొరిగి నీ స్నేహితులని, నీ పక్కన ఉన్న వారందరూ కూడా నీ మాటల వలన వారు ఆనందాన్ని, సంతోషాన్ని పొందాలి. రాతి బాణంలాగా. ఇంకా చూసినట్లయితే ఇంకా చాలా ఉంటాయి. కలిసి ఉన్నటువంటి బాణలు ఏంటయ్యి? బాణలు చక్కగా ఒకదానొకటి అంటుకొని వరుసనే పెట్టున్నాయి అక్కడ. కలిసి ఉన్నటువంటి బాణలు. కాబట్టి ఇక్కడ వాక్యం కలిసి ఉండుట, ఐక్యత అనేది, మరి ఐక్యము కలిగి ఉన్నటువంటి వలన ఆశీర్వాదం లభిస్తుందంట. సహోదరుల ఐక్యత అది ఆశీర్వాదకరం. సంఘము ఐక్యత అది ఆశీర్వాదకరం. కుటుంబ సభ్యులలో ఐక్యత, భార్య ఒక దారి, భర్త ఒక దారి, పిల్లల ఒక దారి. ఐక్యత ఏది? ఇంకా ప్రార్థన ఏది? ఆశీర్వాదం ఏది? సంఘములో నువ్వు ఇటు, వీళ్ళిటు, వీళ్ళిటు, వీళ్ళిటు. ఐక్యత ఏది? ఐక్యత లేకపోతే ఆశీర్వాదము లేదు. కలిసి ఉన్నటువంటి బాణలు 6 బాణలు అక్కడ కనపడేసరికి యేసయ్య వాటిని తీసుకున్నాడు. కాబట్టి ఐక్యత కలిగి ఉండటం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు లభిస్తాయని ఈ రాతి బాణలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాతి బాణలు ఏం చెప్పండి? ఒకటేంటి? కడగబడినటువంటి బాణలు, ఖాళీగా ఉన్నటువంటి బాణలు, కనబడుతున్నటువంటి బాణలు, వరుస క్రమములో ఉన్నటువంటి బాణలు, ఐక్యత కలిగినటువంటి బాణలు. మనము ఆ విధముగా జీవించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మనకి లభిస్తుందంట. 7వ వచనం చదవమా. ఆ బాణలను నీటితో దేంతో నింపమన్నాడమ్మా? నింపుట అంటే ఏంటి? ఈ బాటిల్ ఉంది, బాటిల్లో కొంచెం ఖాళీ ఉందా? నిండా నీళ్ళు లేవు. ఈ ఖాళీలు ఏముంది? ఈ ఖాళీలు ఏముంది చెప్పండి స్టూడెంట్స్, చెప్పండి.
ఫిజిక్స్. ఏముంది ఇక్కడ? ఖాళీలు ఏముందమ్మా? ఖాళీలు ఏముంది? తెలుగులో చెప్పండి, అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. గాలి ఉంది. ఏముంది? నీ హృదయము ఖాళీగా ఉంటే ఏం చేరుతుంది అక్కడ? చెప్తలా, మాట్లాడతలా, గాలి చేరుతుంది అక్కడ. ఇప్పుడు గాలి ఉంది ఇందులో, దీని నిండా నీళ్లు పోసామనుకోండి, ఈ గాలి కొద్ది బయటికి వచ్చేస్తాయి. నిండగా వచ్చినప్పుడు సమృద్ధి. నింపుట అంటే ఏంటమ్మా ఇక్కడ? సమృద్ధి. బియ్యం డబ్బాలు ఉన్నాయా మీ ఇంట్లో? ఉన్నాయా? బియ్యం డబ్బా నిండా బియ్యం పోసేసాం, నీకు ఎలా ఉంటుంది? ధైర్యంగా ఉంటుంది. సమృద్ధిగా ఉన్నాయి బియ్యం. 2 నెలలకు సరిపడా, 1 నెలకి అయిపోతాయా? 2 నెలలకు సరిపడా నిండుగా ఉన్నాయి. కాబట్టి నిండుట వలన నీకు ధైర్యము కలిగి నువ్వు ఉంటావు. బియ్యం ఇక్కడ సగానికి కింద ఎక్కడో ఉన్నాయి అనుకోండి, నీకు ఎలా ఉంటుంది? రేపేంటి, ఇవాళ అయిపోతాయి కదా, రేపేంటి ఆందోళన. అవునా? ఎక్కడ తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి, మనం రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి యేసు ఏమంటాడంటే, ఈ బాణలను నీటితో నింపండి, సమృద్ధిని కలగజేస్తూ ఉన్నాడు. నిండుగా వాళ్ళు ఎలా నింపారు? అట్లే వారు వానిని అంచుల వరకు నింపేశారు. ఖాళీ లేదు ఇక. ఈ నీటిని నిండుగా నింపేస్తే ఇందులో ఖాళీ లేదు. అవునా? కాబట్టి అంచుల వరకు నింపారంటే నిండుగా నింపేశారు. సగమే నింపితే కొద్ది ఖాళీ, ఆ ఖాళీలోకి మరి గాలి వచ్చి చేరుతా ఉంది. అలాగే ప్రార్థనా జీవితానికి ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. అంచుల వరకు నింపబడుటంటే ఇది ఆరాధనకు సంబంధించినటువంటి విషయం. ప్రార్థనలో, దివ్య పూజలో నువ్వు నిండు పూజలో పాల్గొనాలి. మనం పాల్గొంటున్నామా? ఎప్పుడు వస్తాం? మన ఇష్టం. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అంటే నువ్వు సగం ఆరాధనకు వచ్చావు, సగం పూజకే వచ్చావు, సగం ప్రార్థనకే వచ్చావు. కాబట్టి ఆ మిగిలిన సగం ఎవరుంటారు? మిగిలిన సగం ఏమంటారు? గాలి, అపవిత్రాత్మలు ఉంటాయి. ప్రార్థనా జీవితంలో నీవు నిండుగా ఉండాలని ప్రభువు ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. హృదయంలో నువ్వు వాక్యము చేత నింపబడాలి. ఎప్పుడైతే నీ హృదయం కొంచెం ఖాళీ ఉందో ఆ ఖాళీలోనికి సైతాన్ వచ్చి చేరిపోతుంది. ఈ ఖాళీలో సైతాన్ వచ్చి చేరిపోయి ఇక్కడ ఇది అనుకూలంగా ఉంది, బాగుంది, ఇక్కడ వాతావరణం, మనం చెప్పినట్టు వింటున్నాడు, మనం చెప్పినట్టు వింటుంది అని తెలుసుకున్న తర్వాత ఈ సైతాన్ ఏం చేస్తుందంట? బయటికి వెళ్తుందంట. బయటికి వెళ్ళి 10-12 దళములను తీసుకొస్తుందంట. తన ఫ్రెండ్స్ ఉంటారంట, అక్కడక్కడ ఫ్రెండ్స్ ఉంటారంట. అక్కడికి వెళ్ళి వాళ్ళని 12 దళములను పోగు చేసి తీసుకొచ్చి ఇందులో పెడతాడు, ఈ ఖాళీలో. అంటే నీ హృదయంలో. దళం అంటే ఎంతమంది అమ్మా? దళం అనగా 100 మంది. దళం అంటే ఎంత? 12 దళములను తీసుకొస్తుందంట. అంటే ఎంతమంది వచ్చి ఎక్కడ చేరతాడు? ఖాళీగా ఉందిగా నీ హృదయం, ఈ ఖాళీలో చేరిపోతారు. అందుకనే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, బాణలను నింపండి అన్నప్పుడు అంచుల వరకు నింపేస్తారు. ఖాళీ లేదు అక్కడ. నీ హృదయం కూడా అలాగే దేవుని యొక్క వాక్కు చేత నింపబడాలని ప్రభు యొక్క వివాహం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. 8వ వచనం చదువు. అంతటా ఆయన ఇందు పెద్ద వద్దకు సేవకులతో చెప్పాడు. నిండుగా పోసేశారు కదా, కొంచెం అందులో ముంచుకుని ఎక్కడికి తీసుకెళ్ళమన్నాడు? విందుకు ఒక పెద్ద ఉన్నాడు అక్కడ. మనకు కూడా పెళ్లిళ్ళ దగ్గర మన ఇంటి పెద్ద ఉంటారు కదా, ఆ పెద్ద అవన్నీ చూస్తూ ఉంటారు. అలాగే విందు పెద్ద దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు యేసు ప్రభు. అక్కడికి వచ్చి ముంచుకుని విందు పెద్ద దగ్గరికి శాంపుల్గా తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆ విందు పెద్ద ఏం చేశాడు? దాన్ని
తాగాడు. తాగితే ఎలా ఉందంట? చదవమని. వాటిని రుచి చూచెను. అది ఎక్కడ నుండి వచ్చానో అతనికి తెలియదు. ఇది జాగ్రత్తగా వాక్యం. యేసు ప్రభు నీటిని నింపమన్నాడు కదా, నింపిన తర్వాత యేసు ప్రభు వెళ్ళి ఆ బాణలను ఏమన్నా తాకాడమ్మా? పోనీ తండ్రి దేవా ఈ నీటిని ద్రాక్షరసముగా మార్చని ప్రార్థన చేశాడా? లేదా ఒక తీర్థం లాంటిది తీసుకుని దాని మీద చిమ్మాడా? మరి ఎలా మారింది అది? యేసయ్య తన మనసులో ఊహించుకున్నాడు, ఈ నీరు ద్రాక్షారసముగా మార్చి యజమాని యొక్క కుటుంబం యొక్క బాధను తొలగించాలని మనస్సులో అనుకున్నాడు. అక్కడెక్కడ రాయబడలేదు కాబట్టి ఆయన మనస్సులో అనుకున్నటువంటి విషయము అక్కడ అద్భుతంగా ద్రాక్షారసమైపోయింది. నీ గురించి కూడా యేసయ్య తన మనస్సులో తన హృదయంలో తలంచుకుంటే నీ కుటుంబంలో ఒక అద్భుతం జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ రసమును తీసుకెళ్లి యజమానికి ఇచ్చాడు. ఆయన కొద్దిగా తాగాడు. తాగిన తర్వాత అది ఎలా ఉందంట? విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష రసముగా మరి దాని రంగు, దాని రుచి, దాని సువాసన, దాని చిక్కదనము అద్భుతంగా ఉందంట. ఇది ఎక్కడ నుండి వచ్చానో ఆయనకు తెలియదు. ఎవరికి తెలుసు? సేవకులకు తెలుసు. తెలిసినోడు ఏం చేయాలి? అక్కడ పెద్దగా చెప్పాలా లేదా? చెప్పకపోవటం వలన అది ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు. కాబట్టి ఆ పెండ్లి కుమారుని తీసుకురండి అన్నాడు. అంటే పెండ్లి కుమారుని మీద నిందేశాడు. ఎరా ద్రాక్షరసం తయారు చేసి మంచి ద్రాక్షరసం ఇంట్లో దాసేసుకుని ఇదంతా పోసావా, అయిపోయిన తర్వాత ఆఖరి నువ్వు పంపిస్తున్నావా అని పెండ్లి కుమారుని నిందిస్తున్నాడు. ఎవరు? విందు పెద్ద. అది ఎక్కడ నుండి వచ్చానో ఆయనకు తెలియదు. ఎవరికి తెలుసు అంటది? సేవకులకు తెలుసు. తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? చెప్పాలి. చెప్పారా? చెప్పు. ఆ చెప్పుటని సాక్ష్యము అంట. దేవుడు నీకు చేసినటువంటి మేలుని నువ్వేం చేయాలి? సాక్ష్యము రూపంలో నువ్వు చెప్పాలి. ఒకవేళ యేసయ్య వచ్చాడయ్యా, ఈ నీటిని ద్రాక్షరసంగా మార్చాడయ్యా, ఇదిగో తాగండి అని ముందే చెప్పినట్లయితే ఆ విందు పెద్ద కూడా ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థించేవాడేమో. తెలియకపోవటం వలన ఆ నింద ఎవరి మీదకి వెళ్ళింది? అంటే ప్రభువుకు రావాల్సినటువంటి గౌరవము, ప్రభువుకు రావాల్సినటువంటి ఘనత, ప్రభువుకు రావాల్సినటువంటి ఆ యొక్క మహిమ అక్కడ వచ్చిందా? రాలా. ఎందువల్ల రాలేదు? సేవకులు చెప్పకపోవటం వల్ల. నీవు కూడా నీ కుటుంబంలో జరిగినటువంటి మేలుని నువ్వు ఇతరులకు చెప్పకపోతే, సాక్ష్య రూపంలో సంఘానికి చెప్పకపోతే నువ్వు దేవుణ్ణి అగౌరవపరిచినట్లే, దేవుని యొక్క మహిమకు నువ్వు అడ్డంకిగా ఉన్నట్టే, దేవుని యొక్క ఘనతకు నువ్వు తగ్గించినట్లని యొక్క బిందు మనకి తెలియజేస్తుంది. సేవకులు నమ్మారు. నువ్వు నమ్ముతున్నావా? ద్రాక్షరసం మారిందంటే నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నావు. నేను నిన్ను నమ్ముచున్నాను, నేను నిన్ను నమ్ముచున్నాను. నేను నిన్ను నమ్ముచున్నాను, నేను నిన్ను నమ్ముచున్నాను, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసయ్యా 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 యేసయ్యా, నేను నిన్ను నమ్ముచున్నాను, నేను నిన్ను నమ్ముచున్నాను.
నీటిని ద్రాక్షారసముగా మార్చిన దివ్య కారుణ్యమా, నీటిని ద్రాక్షారసముగా మార్చిన దివ్య కారుణ్యమా, నేను నిన్ను నమ్ముతున్నాను, నేను నిన్ను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చేసే ఎడల, చేసిన అద్భుతం ఎడల నీవు వాక్యానుసారంగా నువ్వు నమ్మాలి. సేవకులు నమ్మారు, కానీ అక్కడ వారికి చెప్పలేకపోయారు. 10వ వచనం, ఎవడైనను మొదట శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసమును ఇచ్చును, అందరూ మత్తుగా త్రాగిన తర్వాత తక్కువ రకపు రసమును ఇచ్చును, కానీ నువ్వు శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికాడు. ఇదేంటయ్యా, శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని ఇచ్చావు, ముందున్న వాళ్ళకేమో పలసగా ఉన్నది పోసావు, వీళ్ళకేమో చిక్కని ద్రాక్షారసము ఇచ్చావు. అక్కడ చెప్తున్నాడు, రంగు, రుచి, వాసన, చిక్కదనం ప్రభు చిత్తానికి లోబడితే నీ జీవితము, నీ రంగు, నీ జీవితము రుచికరంగా మారుతుందని ప్రభు ఈ యొక్క విందు ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఎంత శ్రేష్టకరమైన ద్రాక్షారసాన్ని యేసయ్య చూశాడని తిన్నటువంటి వాళ్ళందరూ కూడా, అయ్యా ఎంత శ్రేష్టమైన ద్రాక్షారసం, ఎంత రుచిగా ఉంది. మొదటి కన్నా చివర వేసినటువంటి ద్రాక్షరసం. పెళ్ళిళ్ళకి వెళ్ళామనుకో, లాస్ట్లో భోజనాలకు వెళ్తే ఏమవుతామా, అయిపోయి వేస్తారు మనకి, పలచబడిపోద్ది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత లేకపోతే సాంబార్ వేసుకుని తిని రావాలి, ఏముండవు. అరే బాబు భోజనాలు అయిపోతున్నాయి తొందరగా రండి, చివరిలో ఏముండదురా బాబు వెళ్ళండి, భోజనానికి ముందు పనికి వెనక్కి వెళ్ళమంటారు కదా, అటు భోజనాలకు ముందు వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, వెనక వచ్చినటువంటి వారికి అద్భుతమైనటువంటి రసాన్ని దేవుడు ఇక్కడ అందించాడు. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, యేసయ్య ఎంత అద్భుతంగా చేశాడయ్యా, ఎంత గొప్ప దేవుడైతివి, మాకెంతో గొప్ప దేవుడైతివి, ఓ యేసయ్య ఎంత గొప్ప దేవుడైతివి, ఎంత గొప్ప దేవుడైతివి, మాకెంతో గొప్ప దేవుడైతివి, ఓ యేసయ్య నీటిని అతి మధురమైన రసముగా మార్చితివి, నీటిని అతి మధురమైన రసముగా మార్చితివి. అందరూ ఒకసారి చెప్పండి, రసముగా మార్చితే చాలు, నీరు అవసరం కదా. నీటిని అతి మధురమైన రసముగా మార్చితివి, రొట్టెలైదు 2 చేపల ఆహారము నెచ్చితివి, నీటిని అతి మధురమైన రసముగా మార్చితివి, నీటిని అతి మధురమైన రసముగా మార్చితివి, ఎంత గొప్ప దేవుడైతివి, మాకెంతో గొప్ప దేవుడైతివి, ఓ యేసయ్య ఎంత గొప్ప దేవుడైతివి, మాకెంతో గొప్ప దేవుడైతివి, ఓ యేసయ్య ఎంత గొప్ప దేవుడైతివి. భోంచేస్తున్నాడు అందరూ కూడా, ఎంత గొప్ప రసాన్ని అందించాడు దేవుడు అని ఆశ్చర్యపోయాడు. అయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యాను అని చెప్పి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. చూసారా, మనము ఇతరులకు చెప్పేటప్పుడు లోక విషయాలు అయితే తొందరగా చెప్పేస్తాం. ఏ డ్రెస్ కొనుక్కున్నాం, ఏ నగలు కొనుక్కున్నాం, ఏ వంటలు చేసాం, ఏ రకమైన మ్యాచింగ్లు కొన్నామా లేదా, ఇవన్నీ చకచక మనం ఇతరులకి లోక విషయాలు తొందరగా చెప్పేస్తాం. క్రీస్తు యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలను మనం ఏం చేయాలంట, ఇతరులకు సాక్ష్యం రూపంలో తెలియచేయాలి. అప్పుడు నీ వలన మేలు పొందిన నీ వలన యేసయ్య ఘనత మహిమ పొందుకుంటాడు. లాస్ట్ వచనం 11వ వచనం, ఆ విధముగా యేసు గలిలయలో కానాను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను
ఎందుకు చేశాడంటే యేసయ్య ఇక్కడ అద్భుతాన్ని, ఈయన దేవుని కుమారుడని, మానవాళి రక్షణార్థమై మరి తల్లి గర్భాన ఉద్భవించాడని లోకానికి తెలియడం కోసము ఆయన అక్కడ కానాను విందులో ఒక అద్భుతాన్ని చేశాడని ఈ వచనంలో దేవుని యొక్క మహిమ మానవ రూపములో అక్కడ వచ్చింది. అంటే దేవుడే మనిషి రూపంలో ఆ వివాహంలో దిగి వచ్చాడు. యేసయ్య మొట్టమొదటి చేసినటువంటి అద్భుతమని ఇక్కడ వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. నీ కుటుంబంలో ఏదైనా లోటు ఉన్నట్లయితే అది యేసయ్య ద్వారా ఆ లోటు పోర్చబడుతుంది. నువ్వు యేసయ్య మీద ఆధారపడి ఆయనను ఆహ్వానించు. నీ కుటుంబంలోనికి, నీ సంఘంలోనికి, నీ వ్యక్తిగత జీవితంలోనికి ఆయనను ఆహ్వానించు. సలోమి ఏ విధముగా ప్రభువును తన ఇంటికి ఆహ్వానించిందో అలాగే ప్రభువును ఆహ్వానించాలి. ప్రభు వాక్యాన్ని ఆహ్వానించాలి. ఆయనను గౌరవించాలి. ఆయనకు వినయ విధేయతలు చూపాలి. ఆయనకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. చేసినప్పుడు నీకున్నటువంటి లోటుపాట్లన్నీ కూడా మరి నీటిని ద్రాక్షారసముగా మార్చినట్లుగా నీ జీవితము కూడా రంగు, రుచి, వాసన కలిగినటువంటి మంచి జీవితం అనేది దేవుడు దయచేస్తాడని ఈ యొక్క సువిశేషం ద్వారా, పెండ్లి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు చేసినట్టు అద్భుతము కంటికి కనపడిందమ్మా ఎవరికన్నా? నీటిని ద్రాక్షారసంగా మార్చడము కంటికి కనపడిందా? అందుకని దేవుడు చేసేటువంటి అద్భుతాలు ఎలా ఉంటాయంట? కంటికి కనపడవు, చెవికి వినపడదు. ఈ ద్రాక్షరసం మార్చినట్టు కానీ, ఈ ద్రాక్షరసం టేస్ట్ అన్ని మారినట్టు ఎవరికన్నా కంటికి కనబడింది? అక్కడ ఎవరికి కనపడదు. కానీ రుచి చూచినప్పుడు అది మేలైనటువంటి శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసముగా మారిపోయింది. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికందు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికందు చిక్కవు. యేసుని కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. కానాను విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి. చాప కడుపులో ఆశ్చర్యముగా యోనాను దాచితివి. కానాను విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి. చాప కడుపులో ఆశ్చర్యముగా యోనాను దాచితివి. అవి కంటికి కనబడవు, హృదయానికందు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికందు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. క్రైస్తవ ఈ యొక్క వివాహం ద్వారా దేవుడు అనేకమైనటువంటి సత్యాలను మనకి తెలియజేస్తాడు. మరియ తల్లి చెప్పినట్లుగా మన సమస్యలను ఆయన దగ్గర తీసుకెళ్ళాలి. ఆయన చెప్పినట్లు చేసినప్పుడు నీ జీవితము రుచికరముగా మారుతుంది.